నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొనరావుపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. బోయిన్పల్లి మండల కేంద్రంలో 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు పోస్టర్ ఆవిష్కరణ. అనారోగ్యంతో నేత కార్మికుడు మృతి. కుటుంబ సమేతంగా రాజాను దర్శించుకున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్లో శనివారం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్రా సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రుద్రంగి మండల ముద్రా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ నేడు జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనంగా ఎన్నికైన ముద్రా జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల కోరిక అయిన బీసీడీ నుండి బీసీఏలోకి మార్చే ప్రక్రియను ప్రభుత్వం ముందడుగు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల అధ్యక్షుడు దాసరి అశోక్, నాయకులు గండి నారాయణ, పోగుల దేవయ్య, గండి అశోక్, పాల నరసయ్య, జంగిలి శ్రీకాంత్, రాగుల నరేష్, రణవేణి సందీప్, పోగుల రాజం, తునికి నరసయ్య, దండవేణి నరసయ్య, దూలూరు భూమయ్య, తునికి రమేష్, నాచారి రాకేష్, పండుగ గంగాధర్, బోన్ల సత్యం, కొమిరి గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. అందుకే ముదిరాజుల మా జిల్లాకు సంబంధించిన ముదిరాజు సోదరులందరూ పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్ళడం చాలా సంతోషదగ్గ విషయం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారానికి మా రుద్రంగి మండల ముదిరాజ్ సంఘ సభ్యులందరం కలిసి వెళ్ళడం జరుగుతుంది. ఏది అయితే మన ఇప్పుడు బీసీడీ ముదిరాజుల బీసీడీ నుంచి బీసీఏలకు మార్చాలని చెప్పేసి మా చిరకాలుగా కోరిక ఉంది. ఈ ప్రభుత్వమైనా ఆ కోరికను తీర్చాలని మా ముదిరాజ్ బంధువుల తరపున కోరుకుంటున్నాం. జై ముదిరాజ్. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జిల్లా ముదిరాజ్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి రుద్రంగి మండల కేంద్రం నుండి అన్ని సంఘాల సభ్యులం తరలి వెళ్ళడం జరుగుతుంది. ముదిరాజు ఐక్యత, ముదిరాజు హక్కులను కాపాడుకోవడానికి ఇలాంటి సమావేశానికి మేము తరలి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సభ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఎప్పటి నుంచో ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మార్చాలని ఏదైతే మేము కోరుతున్నామో దాన్ని విన్నవించడం ఇది ఒకటి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటా. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవులు ఘనంగా మార్కండేయ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిలమరపు గంగాధర్, పద్మ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు హల్దీ కుంకుమ కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ మంచె లావణ్య రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి రోజున పద్మశాలి కుల బాంధవులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, వచ్చే మహిళా భక్తులకు పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాసాని ఓంప్రకాష్, ఉపాధ్యక్షులు పులి లక్ష్మీరాజ్యం, కార్యదర్శి మంచ రమేష్, మేకల రమేష్, కోశాధికారి బాసాని దయానందం, దేవాలయ కమిటీ కార్యదర్శి పిలమార ప్రవీణ్, కోశాధికారి బింగి గణేష్, పద్మశాలి కుల సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనము ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ మనము చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము మరియు హల్దీ కుంకుమ కార్యక్రమం కూడా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. అందరూ సహకరిస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇదే మాదిరిగా మీరు అందరూ సహకరించి సమాజానికి సేవలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ సహకరించాలని చెప్పని కోరుకుంటూ జై మార్కండేయ. మార్కండేయ జన్మదినం సందర్భంగా ఈరోజు జన్మదిన ఉత్సవాలను మా పద్మశాలి శివభక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి కుల బాంధవులందరూ కలిపి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటున్నాము. దీనికి అన్నదానం చేయడానికి శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని చేసే వాళ్ళు పిల్లవారపు గంగారాం గారు. అలాగే ఈ సంవత్సరం హల్దీ కుంకుమ జరిపిస్తుంది మంచే లావణ్య రాజేశం ఎంపీటీసీ గారు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుతూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఇంకా అధిక సంఖ్యలో మా పద్మశాలీలు కానీ ఇంకా ఇతర కులస్తులు కానీ ఎవరైనా వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ వస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా పద్మశాలి బాంధవులందరూ
అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ ఊర్లో కానీ తెలంగాణ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మార్కండేయ జయంతి సందర్భంగా మన కుల బాంధవులకి గ్రామ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇలాంటి పెద్ద ఎత్తున మన కుల బంధువులు జరుపుకోవడం చాలా ఉత్సాహంగా జరుపుకోవడం నిజంగా ఇది శుభసూచకం. ఇలాంటి ఈ శుభసూచక సందర్భంగా గ్రామంలో మంచి ప్రజలకు కానీ మన కుల బాంధవులకు కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయం కానీ మన మార్కండేయ స్వామి పరిరక్షణలో మంచి లాభాలు జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా సంగారెడ్డి ఎస్పీ రూపేష్ దర్శించుకున్నారు. ఎస్పీ దంపతులు పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించగా పర్యవేక్షకులు వి వెంకట ప్రసాద్ లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ నెల 7న హైదరాబాద్ లో జరిగే ఎంఆర్పీఎస్ మహాసభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1,00,000 డబ్బులు 1000 గొంతుకల పోస్టర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఈ నెల 7న మందకృష్ణ మాదిగ తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుండి వందలాది మంది తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 1000 గొంతుల కార్యక్రమానికి బోయినపల్లి మండల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలిరావాలని, అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 1,00,000 దప్పులు 1000 గొంతుల పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి మాదిగ ఉపకులాలు తప్పకుండా రావాలని కోరుతూ వచ్చే మాదిగ ఉపకులాలు ప్రతి ఒక్కరూ ఇంటికొక దప్పు, మనిషికొక దప్పు వేసుకొని హైదరాబాదుకు 7 తారీఖు నాడు బయలుదేరి పెద్ద ఎత్తున రావాలని కోరుతూ, ఏదైతే 7 తారీఖు నాడు తలపెట్టినటువంటి ఈ 1,00,000 దప్పులు 1000 గొంతుకల కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి వచ్చే మాదిగ సోదరులు బోయినపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి అందరు కలిసి కొద్దిపాక ఎక్స్రోడ్కు రావాలని కోరుకుంటున్నాం. జై మాదిగ, జై మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుంది. కావున బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల మాదిగల ఉపకులాలు ఫిబ్రవరి 7 నాడు చాలా పెద్ద ఎత్తున తరలి హైదరాబాద్ మహానగరానికి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి ఈ పోస్టర్ ఆవిష్కరణ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులో 10 GPA వచ్చేలా తీర్చిదిద్దాలని ఆయా సబ్జెక్టుల టీచర్లకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కొనరావుపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూమ్, ఆహారం తయారీ గదిని పరిశీలించారు. కూరగాయలు, సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ పాఠ్యాంశాలు బోధించారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. Okay. So దీని మీద 11 yellow ball ఉన్నాయి. Okay. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బిట్ల సంతోష్ అనే నేత కార్మికుడు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటికి తీసుకెళ్లలేక సంతోష్ మృతదేహాన్ని అంబులెన్స్ లో ఉంచి భార్య శారద, 3 పిల్లలతో రాత్రంతా చలిలో ఉన్నారు. మృతుడు సంతోష్ కు వారిద్దరు అన్నదమ్ములతో కలిసి ఉన్న ఇల్లు శిథిలావస్థలోకి చేరడంతో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. సంతోష్ కు క్యాన్సర్ వ్యాధి రావడంతో పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి సంతోష్ కన్నుమూశారు. దీంతో అతని భార్య మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువచ్చి రాత్రంతా రోడ్డుపైనే ఉన్నారు. కుటుంబాన్ని మానవతావాదులు ఆదుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ అవధూత శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో మండలానికి చెందిన మానవతావాదులు సుమారు 50,000 వరకు ఆ కుటుంబానికి అందించి అండగా నిలిచారు. ప్రాపర్టీస్ లేకపోతే
మహారాష్ట్ర వాళ్ళని ఇక్కడికి వచ్చి ఒక 12-15 సంవత్సరాలు అక్కడ ఉపాధి చేసి ఈ ఇల్లు కూడా 5 పోతుంది మేడం. ముస్తాబాద్ ప్రజాప్రతినిధులందరికీ కూడా చేతులు జోడించి నేను వేడుకునేది ఏంటంటే, చనిపోయిన మా పెద్దనాన్న కొడుకు, మా అన్నయ్య, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉందామంటే నీళ్ళు లేని పరిస్థితిలో కిరాయికున్న చోట తను రాత్రి చనిపోవడం జరిగింది హాస్పిటల్లో. అద్దెకున్న చోటికి తీసుకెళ్లే పరిస్థితి లేక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో తీసుకొద్దామంటే లోపల కూడా వేసే పరిస్థితి లేదు. రాత్రి నుంచి కూడా మేము ఇక్కడ అంబులెన్స్లో పెట్టుకుని రాత్రంతా ఉన్నాము. దయచేసి ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం అందించి వాళ్ళకు ఒక నీడను కల్పించాలని చెప్పని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. దయచేసి ప్రతినిధులారా, 2 ఆడపిల్లలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే కానీ గడుపులోకి మెతుకులు పోయిన పరిస్థితి ఉంది. దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.